హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 10. జై భూమిని తీసుకుని బంగారం షాప్కి వెళ్ళాడు. బావా, ఇప్పుడు ఇది అవసరమా? అవసరం బుజ్జి. పెళ్ళికి ముందే నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అనుకో, పద అని తన చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళాడు. షాప్లోకి వెళ్ళి బుట్టలు ఉన్న విభాగం దగ్గర కూర్చోబెట్టి అక్కడ ఉన్న అబ్బాయిని తమకి కావలసినవన్నీ చూపించమని చెప్తుంటే అవి చూస్తూ ఉన్నారు. భూమికి నచ్చిన బుట్టలు పక్కన పెట్టి చివరికి జైకి నచ్చిన బుట్టలు తీసుకుంది. జై, నాకు నచ్చినవి కాదు బంగారం, నీకు నచ్చినవి తీసుకో. నీ ఎంపిక చాలా బాగా నచ్చింది బావా అని అంది. చాలా క్యూట్గా ముఖం పెట్టింది. జై, నువ్వు ఇలా పెట్టకే బాబు, నాకు చాలా కష్టంగా ఉంది అని అంటాడు జై. పద ఇంక బిల్లు వేయిద్దామని వెళ్ళారు. జైకి ఫోన్ వస్తే ఇప్పుడే వస్తానని పక్కకు వెళ్ళాడు. భూమి బావ వచ్చే వరకు అలా చూద్దామని చుట్టూ చూస్తూ ఉంది. అక్కడ తనకి ఒక నెక్లెస్ బాగా నచ్చింది. దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తుంది. ఇది చాలా బాగుంది బంగారం అని అన్నాడు జై. అవును బావా, నాకు కూడా బాగా నచ్చింది. అయితే ఇంకెందుకు, తీసుకుందామా అని అన్నాడు. భూమి, వద్దు బావా, పెళ్ళి తర్వాతే చూద్దాం, ఇప్పుడు కాదు, పద అని అక్కడి నుండి బుట్టలు తీసుకుని వెళ్ళిపోయారు. జై ఇంటివైపు కాకుండా ఇంకొక వైపు వెళ్తుంటే, బావా ఇప్పుడెక్కడికి? షాపింగ్కి. బావా, ఉదయం కూడా నువ్వే డ్రెస్ ఇచ్చావు, మరి ఇప్పుడు కూడానా? జై, మామయ్య నీ కోసం నీకు నచ్చింది తీసుకుని ఇంటికి రమ్మన్నాడు. భూమి, సరే తొందరగా వెళ్దామని షాపింగ్ మాల్కి వెళ్ళారు. జై, భూమి చీర తీసుకో అని అన్నాడు. బావా, ఇప్పుడు శారీనా? వద్దు అని అంది. జై, నా కోసం భూమి, నిన్ను శారీలో చూడాలని ఉంది. భూమి, సరే బావా, నీ కోసం తీసుకుంటాను అని చీర సెక్షన్కి వెళ్ళి చూస్తున్నారు. అక్కడ భూమికి నచ్చిన శారీ ఒక్కడు కూడా లేదు. జై, ఇంకెంతసేపు బంగారం, నాకు నచ్చడం లేదు బావా. మేడం, అలా ముందుకు వెళ్ళండి, మీకు నచ్చిన శారీ ఉంటే చూడండి అని చెప్పడంతో భూమి అలా వెతుక్కుంటూ ముందుకు వెళ్ళింది. అక్కడ ర్యాక్లో ఉన్న చీర రంగు బాగుంది అని అంది. బావా, ఆ చీర బాగుంది చూడు అని అంది. జై, బాగుంది అని చీరకి ఒక మ్యాచింగ్ జాకెట్ తీసుకుని వచ్చాడు. బావా, నేను ఒకసారి కట్టుకుని వస్తాను అని వెళ్ళింది. 10 నిమిషాల్లో చీర కట్టుకుని వచ్చి జై కళ్ళ ముందు నిల్చుంది. కళ్ళు మూసుకుని ఉంది. బావా, ఎలా ఉన్నాను? మొదటిసారి నీ కోసం నువ్వు అడిగావని కట్టుకున్నాను. ఏమైంది బావా, ఏం మాట్లాడడం లేదు? నీకు నచ్చలేదు కదా? సరే నీ మార్చుకుని వస్తానని ఒక్కసారిగా భూమి కళ్ళు తెరిచింది. తన ముందున్న మనిషిని చూసి షాక్ అయ్యింది. తన ఎదురుగా ఉంది తానేనా అన్న అనుమానం భయంతో వెంటనే బావా అని అరవాలని నోరు తెరిచేలోగా విరాజ్ తన నోరును మూసి తన్ని ట్రయల్ గదిలోకి తీసుకుని వెళ్ళి తలుపులు మూసివేశాడు. భూమికి భయంతో నోటమాట రావటం లేదు. మీరు అంటూ ఉంది కానీ మాట్లాడలేకుంది. విరాజ్, ఏంటి మీ అంటున్నావు? నేను ఇక్కడ ఎలా అన్నా? భూమి హా అని తల ఊపింది. అంతే విరాజ్, నీ కోసం షాపింగ్ చేయాలని వచ్చా భూమి. అంటే మీరు నన్ను ఫాలో చేసి ఇక్కడ వరకు వచ్చారు అంతేనా అని కోపంగా అడిగింది. విరాజ్, స్వీటీ, నేను నీ ముందుకు రావాలి అనుకుంటే ఇన్ని రోజులు టైం వేస్ట్ చేయను కదా. మన మధ్యన ఉన్న ఒప్పందం గుర్తుంది కదా. నువ్వు నా ముందుకు వస్తే మాత్రం నేను నిన్ను వదలను అని చెప్పాను. భూమి, మీరు కావాలనే ఇలా నా ముందుకు వచ్చారు. విరాజ్, నేను నీకు పుట్టినరోజు బహుమతి ఇవ్వాలి అని నీ కోసం చీర తీసుకోవాలని వచ్చాను. అనుకోకుండా నువ్వు నా ముందుకు వచ్చావు. స్వీటీ, నిజం చెప్పనా, శారీలో చాలా హాట్గా ఉన్నావు తెలుసా అని వెంటనే తన పెదవులను అందుకున్నాడు. భూమి తన నుండి విడిపించుకోవాలని చాలా ట్రై చేస్తుంది. కానీ తన వల్ల ఎంతకీ కావటం లేదు. అలా విరాజ్ కాసేపటికి తన్ని వదిలి, గ్యాప్ వచ్చింది కదా బేబీ, పుట్టినరోజు శుభాకాంక్షలు అని తన నుదుటిన ముద్దు పెట్టి సరే చీర మార్చుకో అని అన్నాడు. భూమి, ఏంటి అని షాక్ అయ్యింది. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నేను ఏమన్నా అంతలా అరిచావు? చీర మార్చుకో అని అన్నా అంతేగా భూమి. తన కోపాన్ని అంచుకుని, మీరు వెళ్తే నేను నా పని చూసుకుంటా,
విరాజ్ భూమి కళ్ళల్లోకి చూస్తూ, మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఇక నా ముందు మార్చుకుంటే తప్పు లేదు బేబీ అని కన్ను కొట్టాడు. భూమి, చూడండి, మీ పేరు కూడా నాకు తెలీదు. నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. మేము కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకుంటున్నామని అంది. విరాజ్ నవ్వుతూ, భూమి, రేపు నేను చెప్పిన ప్లేస్కి రా, నీకు ఒక క్లారిటీ ఇస్తాను. నీకోసం మీ బావ ఎదురు చూస్తూ ఉంటాడు అని డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా భూమి తన్ని ఆపి, ఏం చేస్తున్నావు నువ్వు? విరాజ్ నవ్వుతూ, ఏంటి బేబీ అని అన్నాడు హస్కీగా. నాతో ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా చూస్తే, మా బావ చూస్తే నన్ను తప్పుగా అనుకుంటాడే అని టెన్షన్ పడుతుంది. విరాజ్, స్కూల్ బేబీ, నేను బయటికి వెళ్ళే వరకు మీ బావ బయటికి రాడు, సరేనా? బర్త్డే బేబీ, టెన్షన్ పడకు, రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని వెళ్ళిపోయాడు. భూమి ఊపిరి పీల్చుకొని ఫాస్ట్గా డ్రెస్ మార్చుకుని బయటికి వచ్చి జై కోసం వెతుకుతూ ఉంటే సడన్గా తన ముందుకు వచ్చి, ఏంటి, ఎంతసేపు ఎక్కడున్నావు? పవర్ కట్ అని అందరినీ మొదటి అంతస్తుకి పంపించారు. జై భూమి దగ్గరకు వచ్చి, ఎంతసేపు ఏం చేస్తున్నావు? సరే పద, ఆలస్యం అయ్యింది అని చీర తీసుకుని ఇంటికి వెళ్ళారు. భూమి ఇంటికి వెళ్ళింది కానీ మాల్లో తన్ని ముద్దు పెట్టుకోవటం, రేపు కలవాలని చెప్పడం అదే ఆలోచిస్తూ ఉంది. జై, భూమి ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఆరోగ్యం బాగానే ఉందా? భూమి, బాగానే ఉన్నాను బావా, చాలాసేపు తిరిగాం కదా, కొంచెం నీరసంగా ఉందంతే. సరే, విశ్రాంతి తీసుకో. భూమి తన గదికి వెళ్ళి మొహం కడుక్కుని ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. నిద్రలో కూడా తనకి విరాజే కనిపిస్తున్నాడు. టక్కున కళ్ళు తెరిచింది. ఏంటి, ఇతను నన్ను అంత బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు? బావకి చెప్పాలి, ఎలా ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు, రేపు కలవాలి అన్నాడు అని. తను రేపు ఏం మాట్లాడతాడో విని అప్పుడు బావకి చెప్తా. నా పుట్టినరోజు బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నా. మా బావ కూడా నన్ను లిప్ టు లిప్ కిస్ ఎప్పుడూ అడగలేదు. వీడు మాత్రం నా అనుమతి లేకుండానే ముద్దు పెట్టేసుకుంటున్నాడు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే మళ్ళీ నా జీవితంలోకి వచ్చాడు. అలా ఆలోచిస్తూ ఉంటే మాలతి వచ్చి, భూమి, వెళ్ళి రెడీ అవ్వు, అందరం బయటికి వెళ్దాం. నువ్వు ఇందాక కొన్న చీర, జై నీకు గిఫ్ట్గా ఇచ్చిన బుట్టలు కూడా పెట్టుకో. కాసేపట్లో అత్తయ్య మామయ్య కూడా వస్తారు, అందరూ కలిసి వెళ్దాం. భూమి అలాగే అమ్మ అని రెడీ అయ్యి వచ్చింది. అందరూ కలిసి డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడే భూమితో కేక్ కట్ చేయించి డిన్నర్ చేస్తూ మాలతి, జై, భూమి చదువు ఇంకా కొద్ది రోజుల్లోనే పూర్తవుతుంది, మరి మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకుంటారా అని అడిగింది. భూమి మాలతిని కోపంగా చూస్తూ, మా, ఏంటి నువ్వు అని అంది. రఘు, జై, నువ్వేమంటావు చెప్పు. జై, మామయ్య, అమ్మకి నాన్నకి భూమి ఇష్టమైతే నాకు కూడా ఓకే అని అన్నాడు. మరి నువ్వేమంటావు బావా? మరి ముహూర్తాలు పెట్టిద్దాం. భూమి సిగ్గుతో జైని ఓరగా చూస్తూ ఉంటే జై ఎవరూ చూడకుండా భూమికి కన్ను కొట్టి ఉమాని ముద్దు పెట్టాడు. అలా అందరూ తిని ఇంటికి వెళ్తూ ఉండగా జై భూమిని కౌగిలించుకుని, బాయ్ బంగారం, నేను వెళ్తున్నా, నీ పుట్టినరోజనే వచ్చాను, నాకు ట్రైన్కి టైం అవుతుంది, మళ్ళీ మన ఎంగేజ్మెంట్కి వస్తానని వెళ్ళిపోయాడు. భూమి బావా అని ఎంత గట్టిగా పిలుస్తున్నా కూడా బాయ్ బంగారం అని గట్టిగా చెప్తూ వెళ్ళిపోయాడు జై. భూమి, అత్త చూడు, నీ కొడుకు మళ్ళీ వెళ్ళిపోయాడు, తనకి చాలా పని ఉందే కోడలి పిల్ల, నీకోసమే వచ్చాడు అని చెప్తుంది. చెప్పాడుగా వస్తానని, నువ్వు అస్సలు జై గురించి బాధపడకు. అన్నయ్య, మేము కూడా బయలుదేరతాం, తొందరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారిని తీసుకుని వస్తామని వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అందరూ పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం భూమి ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంది. బద్ధకంగా నిద్రలేచిన తను బెడ్ మీదే పడుకుని ఫోన్ లిఫ్ట్ చేసి, బావా, శుభోదయం, నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎలా చెప్పు అని అంది. అటువైపు నుంచి, స్వీటీ, నేను నీ మొగుడిని, నీ బావని కాదు అని అన్నాడు. ఒక్కసారిగా భూమికి నిద్రమొత్తు వదిలి, మీరా? స్వీటీ, నేనే, చెప్పాను కదా ఈరోజు కలవాలని, గుర్తుందా? భూమి, నేను రాను మీతో అని అంది. విరాజ్ నవ్వుతూ, సరేలే, నేనే వస్తా మీ ఇంటికి, రెడీగా ఉండు అని అన్నాడు. భూమి, అమ్మో, తను వచ్చినా వచ్చేస్తాడు, లేదు లేదు, నేనే వస్తా, ఎక్కడికి రావాలి చెప్పండి అని అంది భూమి.
మరి విరాస్ భూమికి ఏం చెప్తాడు అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.